అలాగే గతంలో మనకి టీచర్ పోస్టులు 16,000 చిల్లర ఇచ్చారు. అలాగే ఎస్ఐలు కానిస్టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. మరి గత 5 సంవత్సరాలు కూడా ఒక్క టీచర్ పోస్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేదు కదా. ఇవ్వకపోయినా పర్లేదు, కానీ ఆ టీచర్లు బ్యాండ్ షాప్ దగ్గర పెట్టి మందు అమ్మించిన జగన్మోహన్ రెడ్డి ఆ నాయకులు కానీ ప్రశ్నించడానికి వాళ్ళకి హక్కు లేదండి. అలాగే వాళ్ళకి రావాల్సిన ఇంక్రిమెంట్లు కానీ వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ కూడా ఇవ్వకపోతే వాళ్ళు విజయవాడ వెళ్ళి ధర్నా కూడా చేసిన టీచర్లకు కానీ అంగన్వాడీ టీచర్లకు కానీ అలాగే ఏ ఉద్యోగస్తులు కూడా మనశ్శాంతిగా గత 5 సంవత్సరాలు పడుకునే పరిస్థితి లేదు, నెలకి జీతం అందుకునే పరిస్థితి లేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి 5,000 రూపాయలు ఇచ్చి వాలంటీర్లు వేసి అవి జాబుల కింద చెప్పిన జగన్మోహన్ రెడ్డి వీరు అదే వాలంటీర్ 5,000 తీసుకున్న వాలంటీర్ గతంలో పోలీసులు అయ్యారు, టీచర్లు అయ్యారు. చూసుకోండి ఎంతమంది టీచర్లు అయ్యారు, ఎంతమంది పోలీసులు అయ్యారు, ఎస్సీలు అయ్యారు. గ్రూప్ 2 ఇవన్నీ కూడా ఆ 5,000 రూపాయలకి కూడా డిగ్రీ ఎంబీఏ చేసిన వాళ్ళు కూడా బిఎస్సీ చేసిన వాళ్ళు కూడా 5,000 రూపాయలకి ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ ఇచ్చి గవర్నమెంట్ కాకుండా అటు ఇటు కాకుండా వాళ్ళు దేనికి పనికి రాకుండా ఈ 5,000 రూపాయలు జీతం ఇచ్చి వాళ్ళని చాలా నీచంగా చూశారు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు కూడా. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 16,000 ఉద్యోగాలు కానిస్టేబుల్ ఎస్సీలు వీళ్ళందరికీ ఇవ్వడం వల్ల అందులో చాలా మంది సెలెక్ట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా మాకు కలిసి మాట్లాడాం సార్. మనం చూసుకుంటే వీళ్ళు ఇచ్చింది ఏది కూడా జాబ్ క్యాలెండర్ 1,00,000 ఉద్యోగాలు చేస్తామని చెప్పారు, ఒకటి కూడా తీయకుండా మళ్ళీ కూటమి ప్రభుత్వం మీద బురదల్లం ప్రయత్నం. ఈ రోజు చూసుకుంటే రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ సంబంధాల గురించి మాట్లాడడం, మతాలు కులాల మధ్యన గొడవలు పెట్టడం. ఎందుకంటే రాజకీయంగా అవినీతి చేశారని చెప్పండి, అది చెప్పలేరు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ చూసినా ఏ ఎమ్మెల్యే చూసినా ఎవరి మీద చూసినా